పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్. మేము క్యాన్సర్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. సో దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇలా హెచ్పివి వ్యాక్సిన్ చర్చ అనే అంశం అయిపోయింది. కారణం ఏంటంటే ఇది క్యాన్సర్కి సంబంధించింది. గతంలో క్యాన్సర్ వచ్చిందంటే వాడు క్యాన్సలేరా అన్నట్టుగా ఉండేది, చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అప్పుడు కేసులు కూడా 100కో 1000కో ఒక కేసు ఉండేది. ఇలా 100కి 6% నుంచి 100కి 19% నుంచి 100కి 30%, 29% కేసులు ఈ క్యాన్సర్ బారిన పడే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా అనేక రకాలు, ఒక తలలో వెంట్రుకకి ఒక గోరుకు తప్ప హ్యూమన్ బాడీలో క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు. అవి వివిధ కారణాలు ఉన్నాయి. అది ఆహారానికి, జీవనశైలి ఆహారపు అలవాట్లు కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన దెబ్బతీయటం కానివ్వండి. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఇంకా ప్రధానంగా వీటిల్లో ఇంకా ప్రధానంగా ఏంటంటే మహిళలకు సంబంధించి గైనిక్ సమస్యలు వచ్చేటువంటి జీవనశైలి ఆహారపు అలవాట్లకు సంబంధించి, ప్లాస్టిక్ వస్తువులలో ఫుడ్ తినడం వల్ల ఇట్లా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా మనుషులకు సంబంధించి తల వెంట్రుక, గోరు తప్పితే ఏ హ్యూమన్ బాడీలో ఏ అవయవానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనేది మెడికల్ సైన్స్ చెప్తా ఉన్నది. ముఖ్యంగా మహిళలకు వచ్చినప్పుడు ఇది ఒక రకమైన సమస్య ఉన్నది. రొమ్ము క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్లు ఇవి చాలా ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఈ ప్రధానంగా కనపడే వాటిల్లో ఇలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిల్లో వ్యాక్సినేషన్ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిల్లో సక్సెస్ అయినటువంటి వాటిల్లో హ్యూమన్ పపిల్లోమా వైరస్ వ్యాక్సినేషను, హెచ్పివి వ్యాక్సిను ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సక్సెస్ అయింది. భారతదేశంలో కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. దేశంలో బాలబాలికలందరికీ కూడా గర్భాశయ క్యాన్సర్లు రాకుండా హ్యూమస్ పపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ ఉచితంగా చేయాలని చెప్పేసి కేంద్రం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. సో దాన్ని స్వాగతిద్దాం, ఆ విధంగా ముందుకు పోదాం. ఇక ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా 100 క్యాన్సర్ కేసులు ఉంటే 30 నుంచి 35 దాకా భారతదేశంలో ఉన్నాయనేది మనకు తెలిసినటువంటి సమాచారం వల్ల లభ్యమవుతూ ఉన్నది. ముఖ్యంగా దీనికి సంబంధించి నివారణ ఏందనే దానికి, నిర్మూలన ఏందనే దానికి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది వ్యాక్సినేషన్ చాలా ప్రధానమైనదిగా భావిస్తూ ఉన్నాం. ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాని ట్రీట్మెంట్ తీసుకోవడం, కొన్ని దేశాల్లో దాని సర్వైకల్ క్యాన్సర్ నిరోధించే కార్యక్రమం చేయటం, దేశంలో ఏం చేయాలనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వటం, తద్వారా దేశంలో క్యాన్సర్ వ్యాధిని నిరోధించడం ప్రధాన ఎజెండాగా మనకు అనిపిస్తూ ఉంది. జాతీయ స్థాయిలో హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంపై రాబోయే కాలంలో షెడ్యూల్ రావచ్చు, స్వాగతిద్దాం. సో అయితే ఎవరికి చేయాలి ఈ వ్యాక్సిన్ అనే దానికి వచ్చినప్పుడు ఎక్కువ ఉపయోగం జరిగేది గర్భాశయ క్యాన్సర్లో 16-18 రకాలకు చెందినటువంటి క్యాన్సర్ని ఇది హెచ్పివి వ్యాక్సిన్ నిరోధిస్తుంది అనేది దీని సారాంశం. భారతదేశంలో సాధారణంగా వీటితో పాటు 6-11 టైప్ రకాల 6 to 11 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ వ్యాక్సిన్ అమెరికాకి చెందిన మోర్క్ అండ్ కో అంటే ఎంఎస్డి తయారు చేసింది, అంటే ఫార్మా కంపెనీ. అయితే అమెరికా, కెనడా దేశాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో వీటిని ఉత్పత్తి చేసి గావి అనేటువంటి సంస్థతో కలిసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. సో ఎవరు ఉచితంగా ఇవ్వరు. సో దీన్ని బహిరంగ మార్కెట్లో ఈ గర్దాసిల్ 9 రకాల గర్భాశయ క్యాన్సర్ల వ్యాక్సిన్ ఇది బయట మనం చూసుకున్నప్పుడు 10,850 రూపాయలుగా ఈ వ్యాక్సిన్ ఉన్నది. 4 రకాల క్యాన్సర్లను నిరోధించి గర్దాసిల్ 4ను ఇప్పుడు ప్రభుత్వం అందించడానికి బహిరంగ మార్కెట్లో 3,000 నుంచి 4,000 రూపాయలు ఎవరైనా కొనుక్కొని ఉంటే చేయించుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఎక్కువ మధ్య తరగతి ధనిక పిల్లలు, ఉద్యోగాలు చేసే పిల్లలు ఎవరైనా ఉంటే 13-15 సంవత్సరాల మధ్య పిల్లలకి చేపిస్తూ ఉన్నారు, స్వాగతిద్దాం. అయితే ఈ వ్యాక్సిన్ 2-3 విడతలుగా కొద్ది నెలల్లో ఇచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. సో దేశవ్యాప్తంగా భారతదేశంలో దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం పోలియో వ్యాక్సిన్ లాగా ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేస్తూ ఉంది. ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సో నిర్దేశిత వయసులో ఒక డోసు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పేటువంటి సమాచారంగా మనకి అందుతూ ఉంది. దీనికి దేశీయంగాను విదేశాల నుంచి శాస్త్రీయ ఆధారాలను పరిశీలించినప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం దేశంలో 14 ఏళ్ల వయసున్న బాలికలకి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి 14, 15, 16, 13, 14, 15, 16 ఏళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ వయసులో ఇవ్వడం వల్ల వ్యాక్సిన్ నుంచి అతిథిగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి హెల్త్ సెక్టార్ నుంచి వినపడుతున్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా 2022లో చెప్పినటువంటి నిబంధనల ప్రకారం
9 నుంచి 20 ఏళ్ల లోపు వాళ్ళకి పిల్లలకి గర్ల్ చైల్డ్‌కే ఇది సెర్వికల్ గర్భసంచి అనేది ఆడపిల్లలకే ఉంటుంది. 9 నుంచి 20 ఏళ్ల లోపు వాళ్ళకి సింగిల్ డోస్ ఇవ్వడం మంచిదని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘం వాళ్ళు చెప్పేటువంటి రిపోర్ట్‌గా మనకు కనిపిస్తా ఉంది. సో, ఇది పరిస్థితి. సో, సింగిల్ డోస్ ఇవ్వడం మంచిది. 2 డోసుల విధానం కన్నా సింగిల్ డోస్ విధానాల వల్లే ప్రయోజనాలు ఎక్కువ అని చెప్పేసి WHO మాట్లాడుతా ఉంది. సో, అయితే హెచ్ఐవి సోకిన వారికి మాత్రం 2 లేదా 3 డోసులు ఇవ్వాలని చెప్పేసి ఇది చేస్తుంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి హెచ్ఐవి అనేది కూడా ఏరే వైరస్ కదా, ఎయిడ్స్ సంబంధించింది. అందుకోసం వాళ్ళకి 3 డోసులు ఇవ్వమని చెప్తా ఉంది. సో, ఏదున్నా వ్యాక్సినేషన్ వచ్చింది వైరస్‌కి స్వాగతిద్దాం. జాతీయ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా మనం చేసేటువంటి దాంట్లో హెచ్‌పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ అంతా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని స్వాగతిద్దాం. సో, ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. సో, దానివల్ల ఎక్కువ ఉపయోగాలు కూడా ఉన్నాయనేది మనం తెలియజేసుకోవచ్చు. సో, బలవంతం ఏముండదు, తమ పిల్లల్ని వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పేసి అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా స్కూల్ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో ఇది ఎక్కువ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలు, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలని మెర్జ్ చేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన పల్స్ పోలియో కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపించడం అంతకంటే కాదు. సో, ఇది భారతదేశంలో గర్భ క్యాన్సర్ను రెండో అతిపెద్ద సమస్యగా, అంటే సెర్వికల్ క్యాన్సర్ అతిపెద్ద సమస్యగా భావిస్తుంది భారతీయ సమాజం. సో, ఇట్లాంటి పరిస్థితులను అధిగమించి ముందుకు పోవాలి. సో, 80,000 కొత్త కేసులు కూడా ప్రతి సంవత్సరం భారతదేశంలో నమోదవుతున్నాయి. ఇందులో 80,000లో 42,000 మంది చనిపోతూ ఉన్నారు ఈ సెర్వికల్ క్యాన్సర్ వల్ల. సో, ప్రపంచంలో ఎంత పెద్ద స్థాయిలో కేసులు మరెక్కడ ఏ దేశంలో లేవు. నిరంతరం ఇన్ఫెక్షన్ల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. సో, 16-18 రకాల క్యాన్సర్లకు గురవుతున్నారు. సో, భారత్లో నమోదవుతున్న గర్భాశయ క్యాన్సర్లో 80% ఇలాంటివే కావటం, అంటే వ్యాక్సినేషన్ తగ్గిపోయే క్యాన్సర్లు స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించాల్సిన అవసరం ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో, అందుబాటులో లేని ధరల వల్ల ఎక్కువ మంది వాటిని ఎంచుకోలేకపోతున్నారు, అంటే రేట్ ఎక్కువ ఉండటం వల్ల. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తాయని చెప్పేసి వరల్డ్ లెవెల్లో చేసినటువంటి అధ్యయనాల వల్ల రిపోర్ట్ తెలుస్తూ ఉంది. సో, వ్యాక్సినేషన్ చేసిన తర్వాత, హెచ్‌పివి వ్యాక్సినేషన్ అయిన తర్వాత 100కి 93 నుంచి 100% రిజల్ట్స్ అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ రావట్లేదు అనేది అర్థమవుతుంది. 2006లో గర్దాసిల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 2006 అంటే 2026, మనం 20 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం, ఎంతమందినో పోగొట్టుకున్నాం. సో, అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రపంచంలో 500 మిలియన్ డోసులు ఉపయోగించారంటే సుమారుగా 50 కోట్ల మందికి. అంటే 1000 కోట్ల జనాభా అంటే 500 కోట్ల మహిళలు, అంటే 50 కోట్ల మంది ఇప్పటికి వాడారు. ఇప్పుడు దాన్ని వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఫిర్యాదులు లేవు. ప్రపంచంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కార్యక్రమంలో హెచ్‌పివి వ్యాక్సినేషను అది పెద్ద సాధనంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి. సో, ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రపంచ లక్ష్యంలో భారత్ ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పటికే 90 దేశాలు సింగిల్ డోస్ని అనుసరించినాయి, అంటే సింగిల్ డోస్ వేసినాయి. సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా చాలా చౌకగా లభిస్తుంది. భారత్లో వ్యాధుల పరంపర సంబంధించిన గణాంకాల సమాచారం చూసుకున్నప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి హెచ్‌పివి వ్యాక్సినేషన్ అవసరాన్ని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ NTAGI వాళ్ళు చెప్తా ఉన్నారు. మొదట్లో పూణే కేంద్రంగా పనిచేస్తున్న సిరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన సెర్వావేక్ హెచ్‌పివి వ్యాక్సిన్ అందించాలని భావించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. వ్యాక్సిన్ సింగిల్ డోస్ ఫలితాలు ఇంకా ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. బహిరంగ మార్కెట్లో సిర్వావేక్ వ్యాక్సిన్ 1200 నుంచి 1700 దాకా ఉంది. అపరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ బారిన పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో, ఏది ఏమైనా ఏదైతే సక్సెస్ఫుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ సేల్ చేసి భారతదేశ గర్ల్ చైల్డ్కి, భవిష్యత్ తరాలకి, ముఖ్యంగా మహిళా లోకానికి ఎనలేని సేవలు చేసిన వాళ్ళు అవుతారు. ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ వైపుకు అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, హెచ్‌పివి వ్యాక్సిన్ని 20 సంవత్సరాల తర్వాత అయినా భారతదేశం నిద్రమత్తు వదిలినందుకు స్వాగతిస్తా ఉన్నాం. హెచ్‌పివి వ్యాక్సిన్ని ఎప్పుడో 2006లో స్టార్ట్ అయిన ఈ వ్యాక్సిన్ 2026 దాకా కూడా ఇండియా రాలేదంటే అవ్వా నలుగురు నవ్వుపోదురు కాక నాకేటి సిగ్గుసందంగా తయారైంది. అందుకోసం మనం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. హెచ్‌పివి వ్యాక్సిన్ చేసి వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ మీద పోరాడేటువంటి కార్యక్రమాన్ని మనం చేపడదాం. మీరు, మేము, మనందరం కలిసి క్యాన్సర్ లేని సమాజాన్ని నిర్మించే కార్యక్రమం ఒకటి చేయాలని చెప్పేసి, ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాం. సో, క్యాన్సరు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఏ విధంగా రావచ్చు.
సో హెచ్పివి క్యాన్సర్కి సంబంధించి పరిశుభ్రత లేకపోవటం, స్నానం చేసేటప్పుడు మర్మంగాలను క్లీన్ చేసుకోవడానికి సంబంధించి, రొమాన్స్ చేసేటప్పుడు భార్య పిల్లలు గర్ల్స్ అంటే ఇతర రొమాంటిక్ సంబంధించినటువంటి విషయాలు రిలేటెడ్లో జెంట్స్ దాని పరిశుభ్రత పాటించకపోవటం, అంగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి వచ్చినటువంటి పరిస్థితులు ఉండటం వల్ల వస్తుంది. సో అపరిశుభ్రత వల్లనే క్లీన్ చేసుకోకపోవడం వల్లనే వస్తుంది. మగవాళ్ళు ఈ సమస్య ఉండదు, కానీ ఆడవాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఈ సమస్య ఎంటర్ అవుతూ ఉంది. సో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి. సో వీటన్నిటిని అధిగమించి ఈ సమస్యకు సంబంధించి చాలా పరిశుభ్రతకు సంబంధించినటువంటి అవగాహన లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమైనా వైవాహిక జీవితానికి సంబంధించి చర్చ జరపాలన్నా, కౌమార విద్యకు సంబంధించి పిల్లలకు చెప్పాలన్నా సిగ్గుపడే దేశంలాగా ఉన్నది. కానీ ఇన్ని విషయాలు సిగ్గుపడుతున్నా కూడా ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నాం మనం. సో కొన్ని విషయాలని పిల్లలకి కౌమార విద్య చెప్పాల్సిందే. ముఖ్యంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, వ్యక్తిగత పరిశుభ్రత, స్నానం చేసేటప్పుడు సంకలు కడుక్కోవాలా, గొంతు దగ్గర కడుక్కోవాలా, సగజాలు కడుక్కోవాలా, మర్మాంగాలను కడుక్కోవాలి, ఇట్లా స్నానంలో అవి భాగమే. సో అవైపుగా అవగాహన చేయాల్సిన అవసరం ఉంది మెడికల్ సైన్స్ కోణంలో. దాంట్లో తప్పేం లేదు, డబుల్ మీనింగ్ అసలు లేదు. సో ఇప్పుడు దాకా నేను చెప్పుకుంటూ వచ్చినంత కూడా మెడికల్ సైన్స్ యాంగిలే, మెడికల్ సైన్స్ కోణమే. అందులో డబుల్ మీనింగ్లు ఇంకొకటి ఏమి ఉండబోదు. సో భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సర్వైకల్ క్యాన్సర్ని తరిమి కొడదాం. ఖచ్చితంగా దాన్ని భూస్థాపితం చేద్దాం. 20 అడుగులు లోతు తవ్వి బొంద పెడదాం. ఆ విధంగా నవభారతాన్ని, నవప్రపంచాన్ని నిర్మించే విధంగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ రండాల్. వి ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ. థ్యాంక్ యూ రండాల్ పెద్దలారా మిత్రులారా.